యేసు ప్రభుని త్యాగ బలికి తరలిరా రండి. తనివి తీరా క్రీస్తు మహిమ పొగడరా రండి. యేసు ప్రభుని త్యాగ బలికి తరలిరా రండి. తనివి తీరా క్రీస్తు మహిమ పొగడరా రండి. పాపశుద్ధికై ప్రాణమిచ్చి త్యాగబుద్ధిని మాకు నేర్పి ఆత్మ వెలుగైనావే. మోక్షపురికి దారి చూపి స్వర్గ సిరులను మాకు పంచి జీవనదివైనావే. ఓ యేసుదేవా మా తోడై రావా. ఓ యేసుదేవా మా తోడై రావా. యేసు ప్రభుని త్యాగ బలికి తరలిరా రండి. తనివి తీరా క్రీస్తు మహిమ పొగడరా రండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు గార్లపాటి కత్తిరీనమ్మ మరియు కీర్తిశేషులు రాసుమల చిన్నప్పురెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని మరియు గార్లపాటి బాలరెడ్డి, చిన్న బాలరెడ్డి, అంతోనమ్మ, మరియమ్మ, రాసుమల చిన్నప్పురెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఆర్ అంతోనమ్మ, అమలోద్భవి, వి నిరంజన్ రెడ్డి, వి భరత్ రెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సెయింట్ మేరీస్ బసిలికా విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్నాం ఏరువ ఎన్యాషమ్మకు మరియు 34వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఏరువ జయప్రకాష్ రెడ్డి, నించయ దంపతులకు మరియు డాక్టర్ ఏరువ రాజమత్యాస్ రెడ్డి, అరుణ, మేరీ సుశీల, గాదే రాజారెడ్డి, పౌలిన్, రవీందర్ రెడ్డి, లావణ్య, అరుణ, మోహన్ సింహంలకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు ఏరువ రాయపరెడ్డి, డాక్టర్ రాజీవ్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. లక్ష్మణ్ జనమాల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. సునీత కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం కేసీ వర్క్స్ విచారణ తాడేపల్లి. 2వ పుట్టినరోజు జరుపుకుంటున్న జొన్నలగడ్డ అంతోని ప్రిన్స్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దయచేయమని కోరుకుంటూ అన్నపూర్ణ, రామారావు, మేరీ విజయరాణి, భావన, నిర్మలారాణి కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు యేసునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, నిన్నటి రోజున మనము క్రీస్తు సాక్షాత్కార పండుగను కొనియాడి ఉన్నాం. క్రీస్తు ఈ లోకములో జన్మించి ఆయన ఈ లోకమునకు ఎరుక చేయబడినటువంటి పండుగే క్రీస్తు సాక్షాత్కార పండుగ. ఆయన వెల్లడి అయినటువంటి గొప్ప విశేషము
అన్యులైనటువంటి 3 రాజులు ఒక నక్షత్రం ద్వారా ప్రభు దగ్గరకు నడిపింపబడి ఆయన ఎవరో వారు గుర్తించగలిగి ఉన్నారు. ఆయనను రాజుగా, దేవుడుగా, రక్షకుడుగా వారు వారి యొక్క కానుకల ద్వారా ఈ లోకానికి వెల్లడించి ఉన్నారు. మనము అనగా క్రీస్తు ఎవరని తెలుసుకొని ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి యొక్క క్రీస్తు జనన కాలము ముగిసింది. ఎంతో ఆడంబరాలతోని, ఎన్నో రకాలుగా అలంకరణలతోని, ఎంతో సంతోషముతో క్రీస్తు జనన వేడుకలు మనం జరుపుకొని ఉన్నాం. మరి ఆ వేడుకలు ముగింపుకు వచ్చాయి. ఇప్పుడు క్రీస్తు మన ప్రయాణం కొనసాగాలి. ఆ క్రీస్తు యొక్క బోధనను మన హృదయానికి మనం పట్టించుకొని ఆయన యొక్క అనుచరులుగా ఈ లోకంలో మనం వెలుగులో జీవించాలని ఈరోజు పరిశుద్ధ వాక్యము ద్వారా దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నారు. అటువంటి యొక్క మంచి క్రైస్తవ జీవితానికి మనమందరం కూడా మాట పట్టు ఇచ్చి దాంట్లో నిలకడగా జీవించే శక్తిని దయచేయమని ప్రభుని దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుంటాం. ఈ పూజను యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేసినటువంటి పాపలను తలంచుకొని ప్రభు క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ ప్రజలకు చలించని విశ్వాసవరమును ప్రసాదింపుము. కన్య అయిన మరియమాత పేవున మావలే మానవ మాతృడుగా పుట్టిన మీ జనితై కుమారుడు ఇప్పుడు నీతో పాటు నిత్య మహిమలో ఉన్నాడని విశ్వాసమును ప్రకటించు ప్రతి వ్యక్తికి ప్రస్తుత జీవిత పరీక్షల నుండి విముక్తి నొసగుము. తదుపరి నిత్యానందపు స్వర్గములో నివాస స్థానమును దయచేయుము. ముక్తిని పొంది శాశ్వత ఆనందమునకు పాత్రులవుదురుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షింపుడు. మొదటి పఠనము పునీత యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 22వ వచనం నుండి 4వ అధ్యాయము 6వ వచనం వరకు. ప్రియులారా, దేవుని ఆజ్ఞలకు విధేయులమై ఆయనకు సంతోషము కలిగించు పనులు ఉనర్తుము. కావున మనము కోరు సమస్తమును ఆయన నుండి పొందేదము. ఆయన కుమారుడకు యేసుక్రీస్తు నామం నందు విశ్వాసము కలిగి క్రీస్తు ఆజ్ఞాపించినట్లే అన్యోన్య ప్రేమ కలవారము కావలెనని దేవుని శాసనము. దైవ శాసనమునకు విధేయుల మగువారు దేవుని యందును దేవుడు వారి యందును ఉందురు. ఆయన మనకు ఒసగిన ఆత్మ వలన దేవుడు ఆయన యందు ఉన్నాడని మనకు తెలియను. ప్రియురారా, కపట ప్రవక్తలు చాలామంది లోకమంతటా వ్యాపించి ఉన్నారు. కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షింపుడు. అది దేవుని ఆత్మయగును కాదో వారు ఇట్లే తెలుసుకొనగలరు. యేసుక్రీస్తు మానవ శరీరము ధరించి వచ్చెనని ఒప్పుకొను ప్రతి ఆత్మ దేవుని సంబంధమైనదే. కానీ క్రీస్తును గూర్చి ఈ విషయము అంగీకరింపని ప్రతి ఆత్మ
దేవుని సంబంధమైనదో కాదు. అట్టి ఆత్మ క్రీస్తు విరోధి నుండి ఉద్భవించినది, అది వచ్చుచున్నదని దీనిని గూర్చియే మీరు వినియున్నారు. ఇప్పటికే అది లోకంలోకి వచ్చి ఉన్నది. కానీ చిన్న బిడ్డలారా, మీరు దేవునకు చెందిన వారై అసత్య ప్రవక్తలను ఓడించితిరి. లౌకికులకు వారిలో నుండి ఆత్మ కంటే మీలో ఉండు ఆత్మ శక్తివంతమైనది. వారు లౌకిక వ్యవహారములను గూర్చియే ముచ్చటింతురు. అయినను వారు లౌకికులగుటచే లోకము వారిని శ్రద్ధతో వినును. కానీ మనము దేవునకు సంబంధించిన వారము. దేవుని ఎరిగిన ప్రతి వ్యక్తియు మనలను వినును. దేవునితో సంబంధం లేనివాడు మనలను ఆలకింపడు. కనుక సత్యాత్మ అసత్యాత్మల తారతమ్యంను మనము ఇట్లు గుర్తించవచ్చును. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ నేను జాతులనెల్లా నీకు దారాదత్తము చేసేదను. నేను జాతులనెల్లా నీకు దారాదత్తము చేసేదను. నేను ప్రభువు శాసనమును ఎరిగించెదను. ప్రభువు నాతో ఇట్లనెను, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియుంటిని. నన్నడుగుము, నేను జాతులనెల్లా నీకు దారాదత్తము చేసేదను. ఈ భూమండలం నెల్లా నీకు స్వాధీనము చేసేదను. అందరూ నేను జాతులనెల్లా నీకు దారాదత్తము చేసేదను. నేను జాతులనెల్లా నీకు దారాదత్తము చేసేదను. రాజులారా, మీరు జ్ఞానమును తెచ్చుకొనుడు. భూపతులారా, మీరు నా హెచ్చరికలు ఆలకింపుడు. మీరు భయభక్తులతో గడగడలాడుచు ప్రభువును సేవింపుడు. అతని పాదములు ముద్దాడుకొనుడు. అందరూ నేను జాతులనెల్లా నీకు దారాదత్తము చేసేదను. నేను జాతులనెల్లా నీకు దారాదత్తము చేసేదను. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 4వ అధ్యాయము వచనములు 12 నుండి 17 వరకు మరియు 23 నుండి 25 వరకు. యోహాను చెరసాలలో బంధింపబడినని విని యేసు గలిలయ సీమకు వెళ్ళెను. ఆయన నజరేతును వీడి జబూలోను నఫ్తాలి సీమలలోని సరస్సు తీరముననున్న కఫర్నహూమునకు వచ్చి నివాసము ఏర్పరచుకొనెను. జబూలోను నఫ్తాలి ప్రాంతములు గలిలయ సరస్సు తీరము యోర్దాను నదికి ఆవల దిక్కున అన్యులు నివసించు గలిలయ సీమయందు అంధకారమున నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. మరణపు నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను అను యెషయా ప్రవక్త ప్రవచనము నెరవేరినట్లు ఇది జరిగెను. హృదయ పరివర్తనము చెందుడు, పరలోక రాజ్యము సమీపించియున్నది అని యేసు అప్పటి నుండి జనులకు బోధింపనారంభించెను. యేసు గలిలయ ప్రాంతమందంతటా పర్యటించుచు వారి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యపు సువార్తను గూర్చి ప్రసంగించుచు ప్రజల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. ఆయన కీర్తి సిరియా దేశమందంతటా వ్యాపించెను. అనేక వ్యాధులు బాధలతోనూ వేదనలతోనూ పీడింపబడిన వారిని, పిశాచగ్రస్తులను, మూర్ఛ రోగులను, పక్షవాత రోగులను ప్రజలు ఆయన యొద్దకు తీసుకొని రాగా వారిని ఆయన స్వస్థపరచెను.
గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయ ప్రాంతముల నుండి, యోర్దాను నది ఆవలి దిక్కు నుండి ప్రజలు తండోపతండములుగా యేసును వెంబడించిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనము క్రీస్తు సాక్షాత్కార పండుగ మరుసటి రోజు అనగా సోమవారమును మనము ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకించి క్రీస్తు ప్రభునందు మనము 3 గొప్ప అంశములను చూస్తున్నాం. మొట్టమొదటిగా క్రీస్తు ప్రభు యోహాను యొక్క పరిస్థితిని తెలుసుకొని ఉన్నారు. సువార్తలో మనం చదివినట్లుగా మత్తయి 4:12లో యోహాను చెరసాలలో బంధింపబడినని విని యేసు గలిలయ సీమకు వెళ్ళెను. యోహాను నిర్భయముగా దేవుని యొక్క సందేశమును ప్రజలకు వినిపించారు. ఆయన ఎవరో అని పరిసయ్యులు అడిగినప్పుడు ఆయన వెనకంచె వేయకుండా నేను అరణ్యములో వినిపించే స్వరమును అని చెప్పి గట్టిగా జవాబు చెప్పి ఉన్నాడు. అందరికీ మారు మనసును గురించి ఆయన తెలియచేసి మారు మనసుకు పిలుపునిచ్చి ఉన్నాడు. నీటితో బాప్తిసం ఇచ్చాడు. ఎన్నో గొప్ప సేవలు చేసి రక్షకుని యొక్క రాకడకు మార్గమును సిద్ధమనొచ్చి ఉన్నాడు. మరి ఇంత గొప్పగా దేవుని సేవలు చేసి రక్షకుని మార్గమును సిద్ధము చేసి ఎలుగెత్తి స్వరమును పలికి అందరికీ ప్రభు సందేశమును వినిపించి మారు మనసుకు పిలుపునిచ్చినటువంటి బాప్తిస్మ యోహాను ఇప్పుడు చెరసాల్లో వేయబడ్డాడు. నోరు మూయింపబడి ఉన్నాడు. అటువంటి యొక్క పరిస్థితి ప్రభు విన్నారు. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువు భయపడలేదు. ఆయనకి నాకంటే ముందు వచ్చినటువంటి వారికి నా మార్గమును సిద్ధం చేయ పంపబడినటువంటి ఆ బాప్తిస్మ యోహానుకి ఇటువంటి పరిస్థితి కలిగినట్లయితే మరి నేను కూడా ఆ రక్షణోద్యమాన్ని ప్రారంభిస్తే, దేవుని యొక్క సందేశాలు ప్రకటిస్తే, దేవుని మార్గాన్ని ప్రజలకు వివరిస్తే చివరికి నాకు కూడా అలాంటి యొక్క హింసలు వస్తాయని ప్రభు వెనకంచ వేయలేదు. ఆయనలో ఏమాత్రము కూడా భయము కనిపించలేదు. యోహాను చెరసాల్లో బంధింపబడటము ఆయన యొక్క రక్షణ కార్యానికి ఆరంభముగా మారి ఉన్నదని ఈనాటి సువార్త మనకి తెలియచేస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, బాధలు, సమస్యలు, కష్టాలు, విశ్వాసంలో జీవించాలంటే అందరూ మనల్ని హేళన చేస్తారు, బాధిస్తారు, మన గురించి చెడుగా మాట్లాడతారని మనం భయపడుతూ ఉంటే నిజమైన దేవుని బిడ్డగా మనము జీవించలేం. దేవుని కుమారుడుగా ఈ లోకంలో జన్మించినటువంటి యేసు ప్రభు తన కలగబోయే పరిస్థితులను ఆయన ముందుగా ఆలోచించి వెనకడుగు వేయలేదు. కానీ తను ఎందుకొరకు వచ్చాడో దాని కొరకు ఆయన బయలుదేరినాడని నేడు సువార్త మనకు తెలియచేస్తుంది. ప్రతి వ్యక్తికి ఒక ఉద్దేశం అనేది ఉంటుంది. ఆ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మనల్ని ఈ లోకములో దేవుడు పెట్టి ఉన్నాడు. ఆ యొక్క ఉద్దేశం కొరకు మనము ఎల్లప్పుడూ కూడా నిలబడి దాన్ని సాధించుకోవాలి. అదే విధముగా యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఈరోజు తాను పెరిగి పెద్దవాడైన నజరేతు నగరమును వీడి మరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ నఫ్తాలి, జబలోను ప్రాంతములకు దగ్గరగా ఉన్నటువంటి
కఫర్నహూమునకు వెళ్ళి తన నివాసమును ఏర్పరచుకున్నారని చెప్పి సువార్తలో మనం వింటున్నాం. ఇది క్రీస్తులో మనం చూస్తున్నాం. భయం లేక తన కార్యమును సాధించేటువంటి ప్రభువుని మనము చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ విషయంలో మరి ఏ విధముగానైతే బాప్తిస్మ యోహాను గారు ప్రజలను మంచి మార్గంలోనికి తీసుకుని వచ్చి రక్షకుని యొక్క బోధలు ఆలకించి చివరికి రక్షణ పొందటానికి వారి మారు మనసు కోసం ఆయన పిలుపునిచ్చారో, క్రీస్తు ప్రభువు కూడా అదే మాటలను ఈరోజు వినిపిస్తున్నారు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనములో ప్రభు యొక్క ప్రథమ బోధములు, ప్రభు యొక్క ప్రథమ వాక్యములు మనకు వినిపిస్తున్నారు. హృదయ పరివర్తనము చెందుడు, పరలోక రాజ్యము సమీపించినదని యేసు అప్పటి నుండి జనులకు బోధింప ఆరంభించెను. క్రీస్తు ప్రభు బోధలు ఏ విధముగా ఆరంభమైనవంటే ఈ హృదయ పరివర్తనకు ఇచ్చినటువంటి పిలుపు నుండి ప్రారంభమైనాయి. హృదయ పరివర్తన, ఆ యొక్క విషయమును మనము అర్థం చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక టీచర్ గారు తను బోధిస్తున్నటువంటి సమయంలో, వారికి సత్యోపదేశమును నేర్పిస్తున్నటువంటి సమయంలో ఈ పదమును గురించి వారిని అడిగినారంట. హృదయ పరివర్తనము అనగా ఏమి, మీకేం అర్థమవుతుంది అని చెప్పి పిల్లల్ని అడిగినారంట. పిల్లల్ని అడిగినప్పుడు ఒక విద్యార్థి నిలుచొని ఈ విధముగా చెబుతూ ఉన్నాడు. హృదయ పరివర్తనము అంటే మనం చేసినటువంటి పాపములకు దుఃఖపడటము అని తెలియచేశాడు. మనము పాపం చేసాము కాబట్టి దాని గురించి మనస్తాపపడటము, దాని గురించి దుఃఖపడటము అని చెప్పి ఒక విద్యార్థి చెప్పి ఉన్నాడు. అదే సమయంలో మరలా టీచర్ గారు అడిగినప్పుడు హృదయ పరివర్తనము అంటే మీకు ఏమర్థమవుతుందంటే మరొక విద్యార్థి నిలుచుని ఈ విధముగా తెలియచేస్తున్నాడు. ఏమంటనగా హృదయ పరివర్తనం అనగా మన హృదయములో మనము ఆ చేసినటువంటి పాపానికి బాధపడటము. ఎలా బాధపడటం అంటే ఇక ఆ పాపాన్ని వదిలివేయాలన్నటువంటి విధముగా మన హృదయంలో ఒక నిర్ణయము చేసుకోవటము అని తెలియచేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, హృదయ పరివర్తనము చెందుడని ప్రభు పలికినటువంటి తన ఆరంభ బోధన మాటలు మనం కూడా ఆలకించాలి. ఎన్నోసార్లు హృదయ పరివర్తన గురించి వింటూ ఉన్నాం. మరి మరొకసారి క్రీస్తు ప్రభుతో మనం ప్రయాణం చేయబోతున్నాం ఈ సంవత్సర కాలమంతా. మరి ఎలాంటి యొక్క హృదయ పరివర్తన నీవు ఆశిస్తున్నావు? మారు మనస్సు అంటే ఆ మారు మనస్సు అనేది మనం ఏదో తప్పు చేశాం కాబట్టి 4 కన్నీళ్లు కార్చి ఆ కన్నీళ్లు తుడుచుకొని మళ్ళా యథావిధిగా జీవించటము కాదు. మనం చాలాసార్లు అదే చేస్తూ ఉన్నాం. తప్పు చేశామని ఒప్పుకుంటున్నాం, పశ్చాత్తాపడుతున్నాం, పాప సంకీర్తనం చేస్తున్నాం, మళ్ళా ఏది జరగనట్టే సాధారణంగా జీవించి వేస్తున్నాం. ఇలాంటిది నిజమైన హృదయ పరివర్తన కాదు. ఏమిటి నిజమైన హృదయ పరివర్తనం అంటే ఆ యొక్క విద్యార్థి తెలియచేసినట్టుగా చేసిన దానికి నిందుగానే మనస్తాపడి బాధపడి ఇక నేను అది చేయనని దాన్ని విరమించుకోవటమే నిజమైనటువంటి హృదయ పరివర్తన. అలాంటిది మనమందరం కూడా ఈరోజు ఆ హృదయ పరివర్తన గురించి మొదటి పట్టణంలో చక్కగా యోహాను గారు రాసినటువంటి లేఖలో మనకి తెలియచేయబడుతుంది. యోహాను రాసినటువంటి మొదటి లేఖ 3వ అధ్యాయము 22వ వచనములో తెలియచేస్తున్నాడు. ప్రియులారా, దేవుని ఆజ్ఞలకు విధేయులమై ఆయనకు సంతోషమును కలిగించు పనులను వర్ణర్తుము. హృదయ పరివర్తనము నిజంగా ఎక్కడ కనపడుతుందంటే దేవునికి విధేయులుగా మారటము.
మారు మనసు పొందటం అంటే దేవుని వైపులోనికి రావటము, దేవుని విధానంలోకి రావటము, దేవుని యొక్క ఆజ్ఞలకి బద్దులో కావటము. ఆజ్ఞలు మీరే పాపం చేశాం, మరి ఆ పాపాన్ని వదిలి మరి దేవుని వైపు వచ్చి ఆయన యొక్క ఆజ్ఞలకు విధేయులై మనం జీవించాలి. అనగా దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి పనులని మనం చేయటే నిజమైనటువంటి మారు మనసుకు సంకేతం. మరి దానికి యేసు ప్రభు ప్రథమంగా పిలుపునిచ్చారు. ఈరోజు ఈ యొక్క కార్యములను మనం చేస్తూ ఉండగా ప్రభు యొక్క బోధలు ప్రారంభమైనటువంటి యొక్క శుభ సమయములో మనము కూడా ఈ నూతన సంవత్సర ఆరంభంలో ఉన్నాము కాబట్టి మంచి హృదయ పరివర్తనము చెంది నూతన జీవితాన్ని నూతనముగా ప్రభువును మనము అనుసరించే మార్గములో ప్రయాణములో ఆయనతో ఉండి ఆయనకు విధేయులమై ఆయన్ని సంతోషపెట్టేటువంటి జీవితాలుగా మన జీవితాలు మార్చుకున్నప్పుడు నిజమైనటువంటి హృదయ పరివర్తన మనకి కలిగినట్లు అదేవిధముగా దేవుని యొక్క రాజ్యంలోనికి మనం ప్రవేశించడానికి సిద్ధమైన వారముగా ఉంటూ ఉన్నాం. ఇది ఈరోజు ప్రభు మనకి ఇస్తున్నటువంటి సందేశము. క్రీస్తు ప్రభు మూడవదిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు తన మాటల ద్వారానే దేవుని యొక్క రాజ్యాన్ని మన మధ్యలోనికి తీసుకొని రాలేదు. తన యొక్క క్రియల ద్వారా దేవుని యొక్క రాజ్యమును తీసుకొని వచ్చారు. ఆయన అనేకుల యొక్క వ్యాధి బాధలను స్వస్థపరచి ఉన్నారు. తన దగ్గరకు వచ్చినట్టు ఎన్ని రకాలైనటువంటి వ్యాధుల వారినైనా కూడా ఆయన స్వస్థపరిచి ఆయన యొక్క విధానములను, ప్రేమను, కరుణను, జాలిని ప్రజలకు చూపించి దేవుణ్ణి వారికి కనపరిచి ఉన్నాడు. అది క్రీస్తు ప్రభు యొక్క బోధన విధానము. మరి మనము కూడా మాటల క్రైస్తవులమే కాకుండా మన యొక్క మంచి క్రియల ద్వారా, మన యొక్క సేవా కార్యక్రమాల ద్వారా, మన యొక్క ప్రేమల ద్వారా ఇతరులకి ఆ దేవుని ఎరుకపరిచినటువంటి వారం కావాలి. అలాంటి యొక్క పరిచర్యను క్రీస్తు ప్రభు ఈరోజు ప్రారంభించారని పరిశుద్ధ వాక్యం ద్వారా మనం తెలియచేస్తుంది. ఇటువంటి యొక్క వాక్యంను ఆలకించిన మనము ప్రభు మాదిరిగా భయము లేకుండా నిజమైన క్రైస్తవులుగా జీవించే విధముగా మనం ధైర్యంతో ప్రభుతో జతకట్టి నడవాలి. ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడనే ఉండటానికి కాదు, ప్రభుతో నడవటానికి పిలువబడ్డాం. రెండవది, మనలో మారు మనస్సుని సంపూర్ణంగా కలిగించుకొని ప్రభుని సంతోషపెట్టే వారముగా మారాలి. మనము మాటల్లో క్రైస్తవులమే కాక మన క్రియల్లో క్రైస్తవులుగా జీవించేటువంటి విధానంలో ఇతరులకు చేసే మంచి క్రియల ద్వారా, పుణ్యక్రియల ద్వారా మనము దేవుని ఇతరులకి తెలియచేస్తాం. ఈ విధముగా మంచి క్రైస్తవ జీవితాన్ని ఈ 2026 సంవత్సరంలో ఘనముగా మరి క్రిస్మస్ పండుగలు, నూతన సంవత్సర వేడుకలు చేసుకున్నాం. అయినప్పటికీ ఇవన్నీ కూడా మనకి స్ఫూర్తినిచ్చి బలాన్నిచ్చి నిజ క్రైస్తవులుగా జీవించేటట్లు మార్చమని పూజ బలిలో ప్రభుని ప్రార్థన చేస్తాం. జీవితంలో నీ పొందినవన్నీ అర్పింతును. ఈ జీవితంలో నీ పొందినవన్నీ అర్పింతును. నాకున్న సర్వం సంతోషమయమై సమర్పింతును. నాకున్న సర్వం సంతోషమయమై సమర్పింతును. ఆదరించి స్వీకరించు మా కానుక, ఆదరించి స్వీకరించు మా దీన కానుక. ఈ జీవితంలో నీ పొందినవన్నీ అర్పింతును. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తుల పిదైన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును
తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వరా, నీతో మాకున్న స్థిరమైన బంధంనకు సూచనగానున్న ఈ మా అర్పణల దయతో అంగీకరింపోము. నీవు మాకొసగిన దానములని మేము మీకు అర్పించి తుదకు నిన్నే తిరిగి మా బహుమతిగా పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నేడు నీవు క్రీస్తునందు ప్రత్యక్షమునర్చిన నీ అపారమైన ప్రేమను గుర్తించుట వలన మా హృదయములను ఆనందముతో నింపుచున్నావు. దైవ స్వభావములో మా కనులు గాంచలేని అతనిని ఈనాటి మహోత్సవము ద్వారా మా స్వభావములో చూడగలుగుచున్నాము. క్రీస్తు అనాదిగా నీ కుమారుడుగా ఉన్నను కాలవాహినిలో ఇప్పుడు మా స్వభావములో ప్రత్యక్షమాయను. పతనమైన సమస్తమును తన యందు పునరుద్ధరించుటకు, సృష్టి అంతటిని సమగ్ర స్థితికి చేర్చుటకును, దారి తప్పిన మానవుని స్వర్గరాజ్యమునకు మరల ఆహ్వానించుటకు అతడు విచ్చేసెను. కావున మేము దూతల దళముతో అనేకమై ఆనందముతో మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పంను అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి ఇచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు
జీవనసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలెగు మరియమాతతోను, ఆమె భర్తయు పరిశుద్ధ జొజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుడి యేసు ప్రభు. ఈ ప్రభువెందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో
మేము స్వీకరింప సాధ్యము కాదు. కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రియమానరారండి ప్రభు యేసు విందునకు. ప్రియమానరారండి ప్రభు యేసు విందునకు. ప్రభు దేహమే ఆహారము, ప్రభు రుధిరమి మన పానం. ప్రభు దేహమే ఆహారము, ప్రభు రుధిరమి మన పానం. ప్రియమానరారండి ప్రభు యేసు విందునకు. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిలో సర్వేశ్వర, మానవ జాతి ఆవరించి ఉన్న అంధకారమును తొలగించు వెలుగైన క్రీస్తును మేము ఆహారముగా స్వీకరించితిమి. ఈ దివ్య భోజనం ప్రసాదించు బలముతో మేము నీతిమంతులముగా జీవించుచు వెలుగు పుత్రులుగా నిరతము పురోగమింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసునితోనే నా జీవితం గడిపెదను, నా యేసునిలోనే నిరంతరం నిలిచెదను. నా యేసునితోనే నా జీవితం గడిపెదను, నా యేసునిలోనే నిరంతరం నిలిచెదను. ఇహమందైనా పరమందైనా, ఇహమందైనా పరమందైనా, ఉన్నవాడవు నాతో ఉండువాడవు, ఉన్నవాడవు నాతో ఉండువాడవు. నా యేసునితోనే నా
జీవితం గడిపెదను.